వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఫోన్ మోత మోగుతుంది. అది మామూలు రింగ్ టోన్ కాదు, రాజకీయ సెగలు పుట్టిస్తున్న అవినీతి ఆరోపణల హోరు. సాధారణంగా ప్రజల మనిషిగా సౌమ్యురాలిగా పేరున్న మంత్రి సీతక్క ఒక్కసారిగా రుద్రమలా మారారు. చెప్పు తెగుద్ది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు అంగన్వాడీ ఫోన్ల కొనుగోలులో ఏం జరిగింది? ఒకవైపు మంత్రి సీతక్క తమ్మిడి తప్పు చేసిన రాజకీయాల నుంచి తప్పుకుంటా అని సవాల్ విసురుతుంటే, మరోవైపు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆధారాల జాతర అంటూ లెక్కలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇది నిజంగానే పారదర్శకమైన కొనుగోలా, లేక విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కమిషన్ల పర్వమా? ఆవేశంలో సీతక్క వాడిన పదజాలం ఆమె స్థాయికి తగినదేనా? తెలంగాణ రాజకీయాల్లో సీతక్కది ఒక ప్రత్యేకమైన శైలి. అడవి బిడ్డకు అబద్ధం రాదు అన్నట్టుగా ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని నిజాయితీగా సాగిస్తున్నారు. అంగన్వాడీ ఫోన్ల విషయంలో వస్తున్న ఆరోపణలు ఆమెను తీవ్రంగా కలిచివేశాయి. నిజం నిప్పు లాంటిది, దాన్ని ఎవరూ దాచలేరు అన్న చందంగా తనపై వస్తున్న బురదను కడిగేసుకునేందుకు ఆమె సిద్ధమయ్యారు. అందుకే ములుగు వేదికగా విపక్షాలపై నిప్పులు చెరిగారు. రాజకీయం అంటే కేవలం విమర్శలు చేయటం కాదు, వ్యక్తిత్వాన్ని కించపరచడమని ఆమె వాదిస్తున్నారు. తన పోరాట పటిమను శంకించే వారికి గట్టి సమాధానం ఇవ్వాలనేది సీతక్క సంకల్పం. సాధారణంగా సౌమ్యంగా ఉండే ఆమె ఈసారి మాత్రం తగ్గబోనని తెగేసి చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా జరిగిన ఫోన్ల పంపిణీ ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టుగా మంచి పనులు చేస్తున్నా విమర్శలు చేస్తున్నారని సీతక్క మండిపడుతున్నారు. ఒక్కో ఫోన్ను 11,650 రూపాయలకే కొనుగోలు చేశామని, ఇందులో రూపాయి అవినీతి లేదని ఆమె స్పష్టం చేశారు. కానీ విపక్షాలు మాత్రం 14,000 రూపాయలకు కొన్నారని తప్పుడు లెక్కలు చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అంటారు. కానీ ఇక్కడ విపక్షాల నోళ్లు కావాలనే విషం కక్కుతున్నాయని సీతక్క ఆరోపణ. ప్రతి పైసాకు లెక్కలు ఉన్నాయని, దేనికైనా తాను జవాబుదారినని ఆమె ప్రకటించారు. పారదర్శకత గురించి మాట్లాడేవారు ఆధారాలతో రావాలని ఆమె సవాల్ విసిరారు. మరోవైపు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టడం లేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మంత్రి ఎందుకు అంత ఆవేశపడుతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ ధర కంటే ఎక్కువకు ఫోన్లు కొన్నారనేది తమ ప్రధాన ఆరోపణ అని క్రిశాంక్ స్పష్టం చేశారు. తాడు బొంగరం లేని ఆరోపణలు తాము చేయడం లేదని, ఆధారాలు చూపిస్తామని ఆయన అంటున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల్లో పారదర్శకత లోపించిందని, దీన్నే తాము ఎండగడుతున్నామని చెప్పారు. అధికారంలో ఉన్నాం కదా అని ప్రజల సొమ్మును దుర్వినియోగం చెయ్యొద్దని క్రిశాంక్ హితవు పలికారు. లెక్కలు అడిగితే చెప్పు చూపిస్తారా అంటూ మంత్రి సీతక్కపై ఎదురుదాడికి దిగారు. అయితే తాజాగా సీతక్క వాడిన చెప్పు తెగుద్ది అనే పదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లు విపక్షాలకు ఇది రాజకీయం కావచ్చు, కానీ సీతక్కకు ఇది ఆత్మాభిమాన సమస్య. తనపై ఎన్ని ఆరోపణలు చేసినా భయపడబోనని ఆమె చాటి చెప్పారు. మేడారం జాతరలోనూ తనపై బురద జల్లారని, కానీ ఏమీ నిరూపించుకోలేకపోయారని గుర్తు చేశారు. ఆవేశం రావడం సహజమే అయినా అది విపక్షాల తప్పుడు ప్రచారం వల్లనేనని ఆమె మద్దతుదారులు అంటున్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే సహించేది లేదని సీతక్క హెచ్చరించారు. నిజాయితీ గల వ్యక్తికి భయం ఉండదని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా ముఖ్యం. మాట వెనక్కి వస్తుంది కానీ విసిరిన రాయి వెనక్కి రాదు అని పెద్దలు అంటుంటారు. సీతక్క ఒక మంత్రిగా సంయమనం పాటించి ఉండాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నోటి దురుసు తోటి పగ అన్నట్టుగా ఇలాంటి వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధాలుగా మారతాయి. విమర్శలకు సమాధానం చెప్పేటప్పుడు వివరణ ఇస్తే బాగుంటుంది, కానీ ఆవేశపడితే సమస్య పెరుగుతుంది. అధికారంలో ఉన్నవారు నిండు కుండ తొనకదు అన్నట్లుగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు. రాజకీయ ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పాలి, కానీ వాడే పదజాలం విషయంలో జాగ్రత్త అవసరం. ఇది సీతక్క వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫోన్ల ధర విషయంలో రెండు వర్గాల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. క్రిసాంక్ ఒక్కో ధర చెబుతుంటే ప్రభుత్వం మరో ధర చెబుతోంది. ప్రభుత్వం 11,650 రూపాయలంటుంటే బీఆర్ఎస్ నేతలు 14,000 రూపాయలకు పైగా అంటున్నాయి. అంతా మన మంచికే అనుకునే స్థితిలో ఇప్పుడు ఎవరూ లేరు. టెండర్లో గోల్మాల్ జరిగిందని క్రిసాంక్ ఆధారాలు చూపుతుంటే సీతక్క తన నిజాయితీపై ప్రమాణం చేస్తున్నారు. ఈ ధరల గందరగోళం మధ్య అసలు నిజం ఎక్కడుందో ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకోవడంతో అసలు అంశం పక్కదారి పడుతోంది. క్రిసాంకే సోషల్ మీడియాలో ఆధారాల జాతర మొదలుపెట్టారు. కంచే చేను మేసినట్టు ప్రభుత్వమే అవినీతికి పాల్పడితే ఎలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీల సంక్షేమం కోసం వాడాల్సిన నిధులను కమిషన్ల కోసం వాడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఈ ఫోన్ల కొనుగోలులో చిక్కుకుందని క్రిసాంక్ అంటున్నారు. ప్రతి డాక్యుమెంట్ ను ప్రజల ముందు ఉంచుతామని, ఎవరి అసలు స్వరూపం ఏమిటో చూపిస్తామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం తాము ఆరోపణలు చేయటం లేదని, ఇది ప్రజల సొమ్ముపై జరుగుతున్న పోరాటమని ఆయన వెల్లడించారు. సీతక్క నోరు మూయించే ప్రయత్నం చేసినా తాము భయపడమని స్పష్టం చేశారు. సీతక్క అంటే ఒక ప్రత్యేకమైన నాయకురాలు. ఆమె గతం ఒక పోరాటం. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లు ఆమె మొదట్నుండి అన్యాయంపై పోరాడే స్వభావం కలది. అడవిలో నక్సలైట్లుగా ఉన్నా, ఇప్పుడు మంత్రిగా ఉన్నా ఆమె పంథా మారలేదు. ఆమెకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. తనపై వచ్చే ఆరోపణలను ఆమె తన ఆత్మాభిమానంపై దాడిగా భావిస్తున్నారు. అందుకే ఆమె స్పందన అంత ఘాటుగా ఉంది. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, కానీ నిజాయితీకి భంగం కలిగితే ఊరుకోనని ఆమె చెబుతున్నారు. తన ప్రయాణమే తనకు శ్రీరామ రక్ష అని సీతక్క ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలు సమస్య ఫోన్ల నాణ్యత మరియు సేవలు. కానీ చర్చ అంతా ఆరోపణల చుట్టూ తిరుగుతోంది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రజల సొమ్మును ఎలా వాడుతున్నారనేది ముఖ్యం. అంగన్వాడీలకు నిజంగా ప్రయోజనం జరిగిందా లేదా అనేది క్షేత్రస్థాయిలో చూడాలి. నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కంటే వాస్తవాలను బయటపెట్టాలని జనం కోరుతున్నారు. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అన్నట్టుగా పాత పద్ధతులు మానుకొని రాజకీయాల్లో పారదర్శకత రావాలి. ఈ వివాదం వల్ల ప్రజల్లో నాయకుల పట్ల నమ్మకం తగ్గే ప్రమాదం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇలా అంగన్వాడీ ఫోన్ల వివాదం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. నిజం ఎప్పుడైనా బయటకు రావాల్సిందే. ప్రభుత్వం వెంటనే ఈ కొనుగోళ్లపై పూర్తి వివరాలు ప్రజల ముందు ఉంచాలి. చెప్పేవాడికి బుద్ధి లేకపోయినా వినేవాడికి ఉండాలి అన్నట్లు విమర్శలను తోసిపుచ్చకుండా విచారణ జరిపించాలి. సీతక్క తన నిజాయితీని నిరూపించుకుంటే ఆమె కీర్తి మరింత పెరుగుతుంది. విపక్షాలు కూడా ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కంటే ముందే జాగ్రత్త పడటం మంచిది. ఈ వివాదానికి ముగింపు పలికి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.